హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని మేకల. ఎలా ఉన్నారు అందరూ? నేను మంచిగా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను మంచిగుంటే నేను ఒక్కదాన్నే మంచిగుంటాను రా, మీరు ఎవరు ఉండొద్దండి. సర్లే ఉండండి, మళ్ళీ అన్నేసుకుంటాను. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఉంటారు కదా. ఓకే ఫైన్. కీపింగ్ దట్ ఆల్ అసైడ్, ఈరోజు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? వీ ఆర్ గోయింగ్ టు షూట్ సంథింగ్ impromptu. We are going to shoot what I ate in a what I eat in my meal అనమాట. ఏ డే అంటే చూపించగలనా లేదా నాకు తెలీదు. సో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ మీల్. లెట్స్ గో. ఈ ఎపిసోడ్లో లెట్స్ సీ వాట్ ఐ బేసికలీ ఈట్ ఇన్ ఏ డే. నేనేమి కిలోలు తిననురా, తినేది చాలా కొద్దిగా. ఆ కొద్దిగా ఏంటో చూద్దాం. ఈరోజు ఫార్చునేట్లీ మా రూమ్లో పెసరట్టు పిండి ఉంది. సో వీఆర్ మేకింగ్ సమ్ పెసరట్టు. అండ్ దిస్ ఈస్ హౌ పెసరట్టు లుక్స్. కొంచెం మార్చాను బట్ స్టిల్ ఫైన్. నేను తింటాను రా. అండ్ I also have some poorest camera angle. నా ప్రతి వీడియోలో చెప్తాను, మళ్ళీ చెప్తాను until I'm okay with it. I also have some బాగుపడతాను. కింద పడింది ఒక ఎగ్, పార్ట్ వేస్ట్ చేశాను ఆల్రెడీ. ఫైన్. హ్యావ్ బాయిల్డ్ ఎగ్ అండ్ మీకు నేను హౌ క్యాన్ ఐ చాలా రౌండ్గా చూపిస్తాను ఇప్పుడు. చూడండి, నేను దోశ చాలా రౌండ్గా వేస్తాను రా. అంటే మేమేలా వేస్తాం అనొచ్చు, మీరు కూడా వేస్తారు. అప్పుడు మీరు చెప్పలేరు, ఎందుకంటే మీకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా నాలాగా. ఇలా ప్రొఫెషనలిజం అంటారు దీన్ని, అర్థమైందా మీకు? ఇలా తీసుకొని ఇలా వేసి ఇలా నీట్గా రౌండ్గా డిఫరెంట్ షేప్స్. ఫ్లాప్ అయిందా? డిఫరెంట్ షేప్స్ కాదు నాన్న వేయాల్సింది, రౌండ్గా వేయాలన్నమాట. ఇలా వేసి దాని మీద కొంచెం ఇలా ఆయిల్ తట్టించండి. లెట్ మీ షో యూ ఎలా ఉంది అని. పర్లేదు, బెటర్, చాలా బెటర్ రా. సి, నా దగ్గర గంట సరిగ్గా లేదు చేయడానికి. అది కొంచెం లోతుగా ఉంది ఈ గంటే, సో నేను చేయలేకపోయాను కరెక్ట్గా. బట్ స్టిల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రౌండ్ దోసాస్. మీరు అవునన్నా కాదన్నా 6, 100 అయినా 100, 150 అయినా, దాట్స్ ద బెస్ట్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం వేసుకున్నాం ఉంది కదా, దాన్ని టేస్ట్ చేద్దాం గైస్. వా, చాలా బాగుందిరా. మా ఊళ్ళో ఈ చట్నీ చాలా బాగా వేస్తారు. అదే చట్నీ అటు ఇటు చేసి దీన్ని కూడా పడగొట్టేటట్టున్నాను. ఫస్ట్ దీన్ని తినాలి. మర్చిపోయా,
తినే వ్లాగ్ పెడుతున్నాను కదా అని దృష్టి పెట్టారనుకోండి, అసలే నాకు నెత్తి మీద ఉంటుంది దరిద్రం. అయినా మీరు అనొచ్చు, అలాంటి ఎందుకు పెట్టావు? ఎందుకంటే ఉన్నాయి కదా చేతులు సాముగుండు ఇలా నెస్ అంటూ ఉంటాయి. నాకు ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నిద్ర పట్టదు. చేసిన నిద్ర పట్టదు అనుకోండి, అది వేరే విషయం. చేయకుండా నిద్ర పట్టకపోవడం కన్నా చేసి నిద్ర పట్టకపోవడం చాలా బెటర్ కాబట్టి అంటారు. ఈ ఎండ్ వస్తుంది పోతుంది, వస్తుందా పోతుందా అర్థం కావట్లేదురా. టార్చర్గా ఉంది నాకు. మళ్ళీ ఈసారి కొంచెం కెమెరా యాంగిల్ మారుస్తుంది. ఇప్పుడు నేను ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాను. అంటే అన్లెస్ నా ఫోన్ ఇట్లా పడే అంతవరకు. ఈ యాంగిల్ ఏదో మంచిగా ఉంది. నేను అది చూస్తున్నాను, మీరు తినలేదా? తినండి, తిని ఆరోగ్యంగా ఉండండి. ఎవరొద్దన్నాడు మిమ్మల్ని? నేను ఫోకస్ అయితే చాలరా, నేను చేసే పని ఫోకస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక దోశ వేస్తున్నాను, తిప్పుతున్నాను. ఇచ్చి పడేస్తాం. అద్భుతం, మహాద్భుతం జరిగింది. చూడండి, దాట్ ఈస్ అ పర్ఫెక్ట్ షేప్డ్ పెసరెట్టు గైస్. ఎట్లా ఇచ్చాం? టాలెంట్ ఉండాలి దేనికైనా. మీకుందా? లేదు. ఏం చేస్తున్నారు? మీకు దోశ కరెక్ట్గా వేయడం కూడా రాదురా. అందుకే మీరు అందరు నా ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఎందుకంటే కోర్స్ ఈ వ్లాగ్స్ చూసేది నా ఫ్రెండ్స్ మాత్రమే కాబట్టి, ఇంకెవరు చూడట్లేదు కాబట్టి. అయినా ఫనీదో, బట్ యా చూసేది వాళ్ళే కాబట్టి. ఫైనలీ వీ గాట్ గుడ్ పెసరెట్టు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఐ విష్ నేను అండర్గ్రౌండ్ వెళ్ళిపోతున్నానని, వెళ్ళిపోవాలని. యాక్చువల్లీ పెసరెట్టు అల్లం పచ్చడితో బాగుంటుంది అంటారా? మా దగ్గర అంత లగ్జరీ లేదు. పల్లి పచ్చడితో మేము అడ్జస్ట్ అవుతున్నాం అన్నమాట. అండ్ ఆల్సో మీకు విషయం చెప్పాలా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి ఒక అసెంబ్లీ మీటింగ్లో అంటారు, నవ్వడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అని. అట్లా నేను ఇంత నవ్విపించడానికి ట్రై చేస్తున్నప్పటికీ మీరు నవ్వకపోతే అది మీ కర్మ, నేను ఏం చేయలేను. అది మీ రోగం రా, మీ రోగం. ఫ్రిడ్జ్ చూపిను, అస్సలు అమ్మ అస్సలు చూపిను. ఎందుకంటే దాంట్లో ఏం లేదు కాబట్టి. సర్లే, ఏముంది చూడండి. అదే ఫ్రిడ్జ్, ఇది జ్యూసు, అది అల్లం వెల్లుల్లి పేస్టు, అది పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, అంతే.
అవి తప్ప ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబాకండి. మేము ప్రాపర్ ఆథెంటిక్ ఫ్యామిలీ ఉండే ఒక ఒక ఇంట్లో ఉంటామన్నమాట. కాబట్టి బ్యాచులర్ హౌస్లో లాగా మా దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నవి ఉండవు. అదేంటి ఇంకా తినలేదు, ఇప్పుడే కదా వేసుకుంది, అప్పుడే కడిగేస్తుంది అనుకుంటున్నారా? అంతే, నాకు ఈ ఓసిడి ఉందిరా. నా ప్లేట్లో ఇంకా ఫుడ్ అలానే ఉంది, కానీ నేను యూజ్ చేసినవి ఉన్నాయి కదా అవి కడిగేయాలి, లేకపోతే నాకు టార్చర్గా ఉంటుంది అనమాట. కాబట్టి వీటిని క్లీన్ చేసేసి తర్వాత వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తింటాను అనమాట. లేకపోతే ఇలా నీట్గా క్లీన్ చేసేసి మొత్తాన్ని ఇలా ఈ చెత్త ఉంటుంది కదా డస్ట్బిన్లో కొట్టి అన్నిటి మీద మూతలు మూయాలి ఖచ్చితంగా. సో ఇలా మూతలు మూసేసి తీసినవన్నిటిని తీసిన ప్లేసెస్లో పెట్టేసి దెన్ వీ విల్ ఈట్ అన్నమాట. ఇప్పుడు నా బ్రెయిన్కి ఒక అద్భుతమైన ఐడియా తట్టింది. ఏందో తెలుసా అది? చెప్తా, ఒక్క నిమిషం. ప్రాన్స్ పచ్చడి అనుకుంటారా? కాదు, పైన ప్రాన్స్ అది ఎప్పుడో అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మా దగ్గర ఇండియా నుంచి వచ్చిన టొమాటో పచ్చడి ఉందన్నమాట. నాకు టొమాటో పచ్చడి అంటే బేసికల్లీ చాలా ఇష్టం రా. సో మా పెద్దమ్మ చేసేది టొమాటో పచ్చడి, చాలా బాగా చేసేది. సో నాకు టొమాటో పచ్చడి ఇష్టం అనమాట. కొంచెం టొమాటో పచ్చడి వేసుకుని మళ్ళీ టొమాటో పచ్చడిని తీసుకుని వెళ్ళి దాని ప్లేస్లో దాన్ని పెట్టి now we will get ready to eat. Actually it's all frame. So రా మా ఇంట్లో నాకు కూడా ఒక మంచి ఫ్రేమ్ దొరికింది అనమాట. మాకు హై చైర్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. యాక్చువల్లీ కొన్నిసార్లు ఇట్లా కూర్చొని వంట కూడా చేస్తాం, అది ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాం. ఇప్పుడైతే మన పెసరట్టు టొమాటో పచ్చడిని టేస్ట్ చేద్దాము. ఏమైనా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, ఆ కాంబినేషన్స్ తింటేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. లేకపోతే ఇలా నేను ఎంజాయ్ చేసేసి ఐ డోంట్ నో నేను అసలు ఏం చేశాను ఈ వ్లాగ్లో అని. But still, this is me, guys. This is a complete me. How I will be at home doing my stuff sometimes. And అందరితో కలిసి తింటాను. And sometimes when it is not possible, ఇలా. So లెట్స్ సీ. తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు, కానీ నేను తినేటప్పుడే నాకు మాటలు వస్తాయిరా, మిగిలినప్పుడు రావు. వస్తాయి అనుకున్నాను వేరే విషయం, కానీ ఎక్కువ వస్తాయి తినేటప్పుడు. ఓకే గైస్, సీ యూ. సో మీరు కూడా మంచిగా నాలాగా ఆరోగ్యంగా తినడానికి ట్రై చేయండి. నేను ఇన్ని రోజులు తిన్నాను చెత్త, అసలు తినకుండా ఉన్నాను, చెత్త తిన్నాను. బట్ నౌ ఐఎమ్ ట్రయింగ్ టు బీ హెల్దీ. అందుకే ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను నా ఈటింగ్ హ్యాబిట్లో. ఎవ్రీడే అట్లీస్ట్ 2 బాయిల్డ్ ఎగ్స్ తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా అది కూడా కంప్లీట్గా అవ్వలేదు. ఐఎమ్ ట్రయింగ్ ఇట్ అవుట్.
మీకు ఇంకా ఇలాంటి బ్లాగ్స్ ఎక్కువ కావాలి అంటే కమెంట్ డౌన్. ఇలాంటివి అయితే పుష్కలంగా వదులుతాం. క్రియేటివిటీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ రాస్ కాబట్టి వదిలేస్తాం అనమాట. అట్లే ఎడిట్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే దీనికి. అట్లే వదిలేస్తాం. ఇంకేం చూస్తారా నేను తినేది. అండ్ తినేసి కొంచెం హాట్ వాటర్, పాత పద్ధతి ఫాలో అవుతున్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే నాకు ఎందుకో ఓవెన్లో పెట్టుకొని తాగే వాటర్ నచ్చట్లేదు. బాయిలింగ్ వాటర్ ప్రాసెస్ కొంచెం కష్టమైన ప్రాసెస్సే. ఫినిష్ చేసేసి అండ్ స్టోరింగ్ ఇట్ ఇన్ ద వాటర్ బాటిల్స్ అండ్ డ్రింకింగ్ కొంచెం హాట్ వాటర్ తాగితే బెటర్ ఉంది కాబట్టి. సో యా, దే సే లండన్స్ వాటర్ ఈజ్, నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే స్ట్రైట్ ఫ్రమ్ ద ట్యాప్ వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆల్ కెమికల్స్ మిక్స్డ్ అంటారు. ఇక్కడ ఉండే వాళ్ళే చెప్తారనమాట, లండన్ వాటర్ తాగద్దండి, ట్యాప్ వాటర్ ఎక్కువ తాగద్దండి అని. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫర్స్ వాటర్ బాటిల్స్. అండ్ ఒకవేళ ట్యాప్ వాటర్ తాగుతున్నా సరే, ఒక్క నిమిషం, వీ హ్యావ్ దిస్ ఫిల్టర్స్ అనమాట. ఈ ఫిల్టర్లో వాటర్ స్టోర్ చేస్తే అండ్ దెన్ ఆ ఫిల్టర్ అయిన వాటర్ని మళ్ళీ బాయిల్ చేసుకొని తాగుతున్నాం ఇప్పుడంటే కోల్డ్ కాఫ్ ఉంది అందరికీ. లేకపోతే యూజువల్లీ ఫిల్టర్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్ బాటిల్స్లో స్టోర్ చేసుకొని తాగడం స్టార్ట్ చేస్తాం. బికాస్ వాటర్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్. కొనాలి అంటే అది కూడా ఎక్స్పెన్సివ్ రా ఇక్కడ. సో యా, దట్ ఈస్ ఇట్. I think we are out of the content now. వై ట్యాప్ వాటర్ ఇస్ షిట్ అని ఎందుకంటానంటే, మనకేం సపరేట్ ట్యాప్ వాటర్ ఉండదు అనమాట ఇక్కడ. బికాజ్ మనకి ఇండియాలో నార్మల్గా ట్యాప్ వాటర్ మార్నింగ్ సపరేట్ వస్తుంది అని మనం పట్టుకుంటాం కదా. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, లుక్ అట్ దోస్, అక్కడ 2 వాటర్ అవుట్కమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి వచ్చి హాట్ వాటర్ అనమాట. అంటే ఒకటి వచ్చి వేస్ట్ వాటర్ విచ్ ఇస్ వీ యూజ్ ఫర్ డిషెస్ క్లీనింగ్కి కానీ హ్యాండ్ వాష్కి కానీ అది యూజ్ చేయొచ్చు. అందులోనే హాట్ అండ్ కోల్డ్ వాటర్ వస్తాయి. బట్ దట్ వన్ విచ్ ఇస్ ద షార్ట్ వన్, ఆ తిన్నుగా ఉంది కదా, అందులో నుంచి డ్రింకింగ్ వాటర్ వస్తాయి అన్నమాట. సో ఇట్స్ ఓన్లీ కోల్డ్, డ్రింకింగ్ వాటర్ ఓన్లీ కోల్డ్ వస్తాయి. అండ్ దెన్ వీ హ్యావ్ టు డ్రింక్ ద సేమ్ వాటర్. ఇనీషియల్ డేస్లో కొంచెం బాగా అనిపించింది, కానీ అబ్బో వాటర్ ఇట్లా మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ పంచాయతీ అంటే తప్పింది అనిపించింది. బట్ నాకు ఎందుకో ఇండియా ఫార్ బెటర్ అనిపిస్తుంది ఆ విషయంలో. బికాజ్ ఐ డోంట్ నో గైజ్, ఈ వాటర్ ఇప్పుడు ఇది పట్టుకొని నువ్వేం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా నువ్వు వాటర్ పట్టుకోవచ్చు. బట్ ద వాటర్ ఈజ్ నాట్ హెల్తీ. I feel it's not healthy. అందుకే వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తారు. సో just felt like share. Okay guys, see you in my next episode. Until then, take care of yourselves, take care of your loved ones. We'll see you in my next episode. Thank you. Don't forget to like, share, comment and subscribe to my channel, Darshini Mekala. This is Darshini Mekala signing off.